ఆనందం హద్దు దాటితే జీవితం అంతమైపోతుంది. హద్దులు అనేవి ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఆయుష్ వంటిది. మాటలకు హద్దులుండాలి, ఆటపాటలకు హద్దులుండాలి, తిండికి హద్దులుండాలి, కోపానికి హద్దులుండాలి. అన్నింటికీ మించి తల్లిదండ్రులారా, మీ పిల్లలపై మీకున్న ప్రేమకు హద్దులుండాలి. మీ పిల్లలపై మీకున్న ప్రేమ హద్దు దాటితే వారు హద్దు దాటిపోతారు. మితిమీరిన మీ ప్రేమ మీ పిల్లల భవిష్యత్తును పాతాళంలోనికి పడేస్తుంది. ఏంటి, నమ్మరా? ఈ కథ చెబుతాను, చూసి తెలుసుకోండి. ఇది కథే అనుకుంటే మీ పొరపాటు. ఇది చూశాకగా మీరు జాగ్రత్త పడకపోతే ఇదే నిజమవుతుంది. ఇక కథలోనికి వెళితే, ఒక భార్యాభర్తలకు లేకలేక ఒక కుమారుడు జన్మిస్తాడు. లేకలేక పుట్టిన కుమారుడు కావడంతో అతడిని అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ కుమారుడి భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. బిడ్డ అడగక మునిపే తనకు కావలసినవన్నీ ఆ తల్లిదండ్రులు చక్కగా సేకరించి అతడికి బహుకరించి అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కుమారుడు ఏ పని చేసినా బాగుంది, చాలా బాగుంది అంటూ మెచ్చుకునేవారు. తనను ఏనాడు కూడా మందలించేవారు కాదు. అలా మందలించకపోవడంతో తనకు ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసేది కాదు. తనలో క్రమశిక్షణ అనేది క్రమక్రమంగా లోపించవచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత ప్రమాదవశాత్తు కుమారుడి యొక్క తండ్రి మరణించడం జరిగింది. భర్త మరణంతో బాధ్యత అంతా భార్య మీదనే పడింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తూ కొడుకుని ప్రేమగా పెంచసాగింది ఆ తల్లి. బాధ అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో తెలియకుండా పెంచింది తల్లి కుమారుణ్ణి. కొడుకంటే అంత వల్లమాలిన ప్రేమ. ఒకవేళ కొడుకు తప్పు చేసినా ఎన్నడూ మందలించేది కాదు. ఎందుకంటే కొడుకు బాధపడితే ఓదార్చడానికి తండ్రి లేడు కదా, మరి తనను ఎవరు ఓదారుస్తారు అంటూ తల్లి ఆ కుమారుని ఏమీ అనేది కాదు. అంత గారాబంగా పెంచింది కొడుకును ఆ తల్లి. ఒకరోజు ఆ కుమారుడు బడి నుంచి ఇంటికి వస్తుండగా దారిలో అతడికి ఒక మామిడి చెట్టు కనిపించింది. వెంటనే ఆ మామిడి చెట్టు ఎక్కి పళ్ళన్నీ కోసి ఇంటికి తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. అమ్మా, వీటిని కోసి ఇవ్వమ్మా, చక్కగా తింటాను అని ఆ కొడుకు చెప్పగానే దానికి ఆ తల్లి, నాయనా ఈ మామిడి పళ్ళు ఎక్కడవ నాయనా అని అడగగా దానికి ఆ కొడుకు, దారిలో వస్తుండగా కనిపించిందమ్మా, వెంటనే చెట్టు ఎక్కి కోసి తెచ్చుకున్నాను అని చెప్పాడు. కొడుకు అలా చెప్పినప్పటికీ కూడా తల్లి మందలించకపోవడంతో ఆ కుమారుడు, ఓహో నేను చేసింది తప్పు కాదా అని తన మనసులో అనుకొని తల్లి కోసిచ్చిన మామిడి పళ్ళను ఆస్వాదిస్తూ ఆనందంతో ఆరగించాడు. మరుసటి రోజు బడిలో కొందరు విద్యార్థులు ఆడుకునే సమయంలో విద్యార్థుల బ్యాగుల్లో చెయ్యి పెట్టి పెన్నులు, పెన్సిళ్ళు, నోట్సులు, పుస్తకాలు తీయడం ఉపాధ్యాయుడు చూసి తనకు చెబితే ఎంత బాధపడతాడేమో అని ఆలోచించి ఇంటికి వెళ్ళి తన తల్లితో చెప్పాడు. కుమారుడిని మందలించకపోగా నా కొడుకు ఇలాంటి పనులు చేయడు మాస్టర్ గారు, తను తప్పు చేయడు, మీరే ఏదో పొరపాటు పడుతున్నారు. తనను లేనిపోయిన మాటలతో తన మనసును గాయపరచకండి. నా కొడుకు ఇలాంటి పనులు చేయడు, తనకు తప్పంటే ఏంటో తెలియదు అని కుమారుని వెనకేసుకుని వచ్చింది ఆ తల్లి. మితిమీరిన ప్రేమ ఎన్నటికీ మంచిది కాదు. మీ మితిమీరిన ప్రేమ వల్ల ముందు ముందు అతడు చెడు మార్గంలో నడిచే అవకాశం ఉందని చెప్పి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఉపాధ్యాయుడు. ఎవరు ఇంటికి వచ్చి తన కొడుకు తప్పు చేశాడని చెప్పినా తను నమ్మకపోగా వచ్చిన వారిని తిట్టి పంపించేది ఆ తల్లి. కొడుకు మీద ఉన్నటువంటి అతి ప్రేమతో సరిదిద్దేవాళ్ళు కానీ, మంచి చెప్పేవాళ్ళు కానీ, మందలించేవాళ్ళు కానీ లేకపోవడంతో ఆ కుమారుడు హద్దులు దాటి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కాలం మారుతుంది, కానీ కొడుకులో ఎటువంటి మార్పు రాలేదు. కొడుకు కాస్త పెరిగి పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దయ్యాక ఆ కుర్రవాడు తన అవసరాల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు బ్యాంకు నుంచి కొంత డబ్బును తీసుకొని వెళ్తున్న ఒక వ్యక్తి బ్యాగును దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. ఇది తెలుసుకున్న తల్లి పరుగు పరుగున జైలుకు వచ్చి కుమారునితో, ఏంటి నాయనా ఈ పని, నీకు కావలసినవన్నీ నీకు సమకూరుస్తున్నాను కదా, ఈ దొంగతనం దేనికి, అయినా దొంగతనం చేయడం తప్పు కాదా అని చెప్పగా దానికి ఆ కుమారుడు, అమ్మా నేను మొట్టమొదటిసారిగా మామిడి పళ్ళు దొంగతనం చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా,
బడిలో మీ అబ్బాయి దొంగతనం చేశాడని మా మాస్టర్ గారు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఈ మాట చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా. చాలామంది ఇంటికి వచ్చి రకరకాలుగా చెప్పినప్పుడు కూడా నువ్వు ఈ మాట చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా. ఆ రోజు నువ్వు తప్పు అని చెప్పుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఒక విధంగా నీవు బాధపడిన నా ఈ పరిస్థితికి కారణం మాత్రం నీవే అమ్మా. చిన్నప్పుడే నన్ను మందలించి ఉంటే తప్పేదో ఒప్పేదో నాకు తెలుసుకొని మంచి మార్గంలో నడిచేవాడిని కదమ్మా అని ఆ కొడుకు చెప్పగానే, నిజమే, నా కొడుకు పరిస్థితికి కారణం నా మితిమీరిన గారాబం, నా మితిమీరిన ప్రేమే అని ఆ తల్లి బాధపడుతూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రియమైన మిత్రులారా, కథే కదా అని అనుకొని తేలిగ్గా తీసిపారేయకండి. పిల్లలు తప్పు చేసినప్పుడు తప్పు అని వెంటనే చెప్పి సరిచేయకపోతే వాళ్ళకు తప్పేంటో ఒప్పేంటో తెలియక వారు చెడు మార్గంలో నడవలసి వస్తుంది. అలా చెడు మార్గంలో ఒక్కసారి నడిచారంటే ముందు ముందు వారి జీవితం ఎలా మారుతుందో మన ఊహకి కూడా అందనంత దూరానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆలోచించండి, ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.